హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ హోమ్ వీడియోస్. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే ఈవినింగ్ వ్లాగ్. అయితే నేను ఫస్ట్ టైం బటర్ చేద్దాం అనుకుంటున్నాను. హోమ్ మేడ్ బటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నెయ్యి ప్రిపేరు. తర్వాత 2 days నుంచి బ్రెడ్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నెయ్యి అలా చేస్తున్నాను కదా, నెక్స్ట్ బ్రెడ్ హల్వా చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే నేను మీతో బటర్ చేస్తున్నానండి, ఎందుకంటే బటర్ హెల్త్కి చాలా మంచిదంటండి. అందుకే ఎప్పుడు నెయ్యి చేస్తాను, ఈసారి బటర్ కూడా చేస్తాను అనమాట. పిల్లలకైనా ఎవరికైనా హెల్త్కి చాలా మంచిదండి. దోశల్లో కట్ట చేసుకున్నామని ఇంకా చేస్తున్నాను అనమాట. అయితే మిక్సీ పెట్టుకున్న తర్వాత పప్పు గుత్తో కానీ చల్లగుత్తో కానీ బాగా బ్లెండ్ చేసుకుంటే పాలు బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత 2-3 times వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం మెల్లి బ్లెండ్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. అయితే ఇంకా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఐస్ క్రీమ్ బాక్స్లో తీసుకున్నాను. మా బాబు ఆలిక్స్ బాక్స్ అండి. ఇదైతే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఇంకా ఇది దీంట్లోకి స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా గీ ప్రిపేర్ చేసుకున్నామండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పు గుత్తో కానీ చల్లగుత్తో కానీ బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకుంటే ఇంకా పాలు బయటకు వస్తాయి అన్నమాట. ఇలా ఆ పాలన్నీ వంపేసుకోవాలి. వంపేసిన తర్వాత 2-3 times బాగా వాష్ చేసుకోవాలి. ఎంత బాగా వాష్ చేసుకుంటే నెయ్యి స్మెల్ అంత బాగుంటుందండి. మనకు స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నెయ్యి కాచుకుంటున్నాను. ఇంకా నెయ్యి కరగడం స్టార్ట్ అయింది. కలుపుకుంటూ కాయాలండి, లేదంటే అడుగెట్టేస్తుంది. ఇంకా నెయ్యి కాసిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఇంకా నెయ్యి స్మెల్ సూపర్ ఉంటుంది. అంతేనండి, నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రెడ్ హల్వా అనమాట. 2 days నుంచి చేద్దాం అనుకుంటున్నాను బ్రెడ్ హల్వా. ఇంకా ఇప్పుడు కుదిరింది. ఇంకా సండే నాకు ఈవినింగ్ ఫుల్ బిజీ అనమాట. ఈ బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి 2 pieces కింద కట్ చేసుకున్నాను. మొత్తం అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా నెయ్యి వేసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇంకా నెయ్యి వేసుకొని 2 sides బాగా ఫ్రై చేసుకున్నాను, రెడ్ కలర్ వచ్చే వరకు. బాగా కాల్చుకున్న తర్వాత మొత్తం అన్నీ కాల్చుకున్నాను. ఇలా రెడ్ కలర్లో కాల్చుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. కిస్మిస్ ఇంకా ఏదైనా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. నా దగ్గర అవైలబుల్గా జీడిపప్పు మట్టుగా ఉంది, అదే వేస్తున్నాను. 1 cup వాటర్ 1 cup పంచదార వేసుకొని కరిగిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం దగ్గర ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు వేసుకున్నాను. తర్వాత 2 cups పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. లాస్ట్లో ఇలాచీ వేసుకుంటే ఇంకా బ్రెడ్ హల్వా అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్రెడ్ హల్వా. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం బ్రెడ్ హల్వా అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.